ఏడడుగుల బంధం పార్ట్ 133 రచన మీనా కుమారి గారు, శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు, దుర్గమ్మ గారు చూపించిన వైపు చూసి వీరభద్రుని అవతారం అంటే అలాగే వేస్తారమ్మా. నీకు ఏదైనా మనసు డిస్టర్బ్గా ఉంటే వెళ్ళిపోదాం ఇంటికి అన్నారు. కాదు నాన్న, ఆయన్ని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఒక్కసారి ఆయన గురించి తెలుసుకోవాలి అన్నారు దుర్గమ్మ గారు. ఆటపాటల్లో అందరూ చెట్టాపట్టాలేసుకుని చిందులు వేస్తూ ఆనందంగా ఉన్నారు. దుర్గమ్మ గారి మాట అంటే ఏదో ఒక కారణం ఉంటుంది అన్న విషయం కొడుకులిద్దరికీ బాగా తెలుసు. అంటే మీ ఉద్దేశం అంటున్న శ్రీనివాస్ మాటలు వినకుండా దుర్గమ్మ గారు వీరభద్రుని అవతారం వేసుకున్న వ్యక్తి దగ్గరికెళ్లారు. జటాజూటాలతో భయంకరంగా ఉన్నారు. ఆయన ముఖం అంతా ఎర్రటి రంగు పులిమి ఉంది. ఒళ్ళంతా రంగురంగులున్నాయి. ఆయన ఎవరి వైపు చూడటం లేదు. ఈయన ఎందుకిలా ఉన్నారు? అన్నారు దుర్గమ్మ గారు సడన్‌గా. అక్కడ ఉన్న వీరభద్రుని పక్కన ఉన్న అనుచరులను "అమ్మా! మీరు" అని అడిగిన వారితో దుర్గమ్మ గారు "పెళ్లి కూతురికి నానమ్మను. ఈ వీరభద్ర వేషం వేసిన ఆయన ఎవరు?" అని అడిగారు దుర్గమ్మ గారు. "ఉండండి తీసుకువస్తాము" అని పక్కకు వెళ్ళి ఒక మధ్య వయస్సు జంట తీసుకొచ్చారు. "వీరికి తెలుసమ్మా ఆయన విషయము" అంటూ చెప్పారు. మధ్య వయసు వాళ్ళు, గూడెం వాసులు. వాళ్ళ కట్టు, బొట్టు అంతా కూడా అలాగే ఉంది. "ఏంటమ్మా మీరడిగేది? నన్ను సత్తెన్న అంటారు. ఇది నా భార్య" అన్నారు. "సత్తన్న ఈయనెవరు?" అన్నారు దుర్గమ్మ గారు. అప్పటికి అక్కడ హడావిడిలో నుండి దుర్గమ్మ గారి వైపు చూసిన అందరూ కూడా రాజశేఖర్ నిలయం వారు, రాధికా నిలయం వారు అందరూ కూడా చుట్టూ చేరారు. "ఏం జరిగింది నానమ్మ?" అంటూ రాజా, మనవరాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. "ఏమిటమ్మమ్మ ఏం జరిగింది?" అన్నాడు కృష్ణవర్మ. దుర్గమ్మ గారి దగ్గరకొచ్చి "ఏం జరిగింది?" అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు "మాకు తెలీదు" అన్నట్లు సైగ చేశారు. "ఈయన మా తాత" అన్నాడు సత్తన్న. "అవునా?" అంటున్న దుర్గమ్మ గారు వీరభద్రుని మోకాళ్ళ వైపు చూశారు. "లేదు, ఈయన గురించి మీరు నాకు నిజం చెప్పండి దయచేసి" అన్నారు మళ్ళీ దుర్గమ్మ గారు. ఆవేశపడుతున్న దుర్గమ్మ గారిని కూర్చోబెట్టారు. ఒక పక్కన కృష్ణవర్మ, మిగిలిన అందరూ కూడా అక్కడే కూర్చున్నారు కాసేపు. నిశ్శబ్దం ఆవహించింది ఆ ప్రాంతమంతా. వీరభద్రుని వేషధారి ఒక వైపు కాకుండా అందరి వైపు చూస్తున్నారు. కానీ ఎవరి వైపు ప్రత్యేకంగా చూడడం లేదు. గూడెం పెద్ద అక్కడికి వచ్చారు. "వారు నా అనుమతి లేనిది చెప్పరు తల్లి. ఈ పెద్దాయన స్వాతంత్రం వచ్చిన తరువాత కొన్నాళ్ళ తర్వాత నీళ్ళల్లో కొట్టుకొచ్చారు. ఆయన ముఖమంతా ఏదో బొబ్బలు కట్టి ఉంది. ఒళ్ళంతా విపరీతమైన దెబ్బలు, రక్తగడ్డలు కట్టి ఉన్నాయి. చాలా దృఢంగా ఉండి బలమైన మనిషి అవ్వటం వలన దెబ్బలు తగిలినా కూడా కొన ప్రాణం కొట్టుకుంటుంది. మాకెందుకో అనుమానమొచ్చి అప్పుడు నాకు పెళ్ళయ్యి సముద్రం దగ్గరకు వెళ్ళి మేము జంట తాంబూలాలు వదులుతున్నాము. ఆ సమయంలో కొట్టుకొచ్చారు." వీడియో చూసే ముందు ప్లీజ్ అండి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. ఈయన "మాకున్న ఆకు వైద్యం పంతులు ఆయన నాడీ కొట్టుకుంటుందని చెప్పారు. అక్కడితో ఆయనను తీసుకెళ్ళి" అని చెబుతున్న వారి వైపు చూస్తూ దుర్గమ్మ గారు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు. అందరూ ఓదారుస్తూ ఉన్నారు. "ఆయనకు పసరు వైద్యం ఎన్నో రకాలు మాకు తెలిసిన వైద్యాలు చేశాము. ఇంచుమించు ఏడాది కాలం పట్టింది. ఆయన శరీరం గాయాలు మానడానికి, అంతా కోలుకోవడానికి ఆయన ముఖం పైన ఏవో ద్రావకాలు వేశారు. అందువల్ల ఆ ముఖం మీద పొరలు మొత్తం కూడా తీసివేశాము. అదృష్టం ఆయన కళ్ళల్లో పడలేదు. ఒక రకంగా సముద్రం నీళ్ళల్లో కొట్టుకు రావడం వల్ల ఆ ద్రావకాల మరి ఇంకేమీ నష్టం జరగలేదు. కానీ ఆయన చెప్పిన పని చేయడం, పెట్టింది తినడం. అంతేగాని మనం ఎవరు, ఏమిటి అన్న విషయాలు ఏదీ కూడా ఆయనకు పట్టదు. పెట్టింది తింటూ ఉంటారు. మధ్య మధ్యలో ఆయనకు ఆయనే ఏదో మాట్లాడుతారు. కానీ ఏదైనా జరుగుతుంటే మాత్రం, అంటే ఆడవాళ్లకు ఏదైనా ఆపద ఉన్నా వెళ్లి అడ్డగిస్తారు. చిన్న పిల్లలను కొడుతున్నా ఊరుకోరు. ఎవరైనా ఏడుస్తున్నా అలాగే చూస్తూ ఉంటారు. ఆయన కళ్ళ వెంట నీరు కారుతుంది తప్ప మాటలు రావు. ఎందుకో ఆ పెద్దాయనను
వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటామంటే వాళ్ళకప్పగించాను అని చెప్పారు గూడెం దొర. దుర్గమ్మ గారు ఏడుస్తూ వీరభద్రుని కాళ్ళ మీద పడిపోయింది. నానమ్మ అంటూ మనవరాళ్ళు ముగ్గురు బాధపడుతూ ఓదారుస్తూ ఉన్నారు. రవివర్మ, కృష్ణవర్మ, దేవ ముగ్గురు కూడా పైకి లేపుతున్నారు దుర్గమ్మ గారిని. కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు మిగిలిన వారంతా కూడా బాధపడుతూ అలాగే చూస్తూ ఉన్నారు. అసలు విషయం ఏమిటో తెలీక. దామోదరవర్మ గారు ఏం జరిగింది అని తెలుసుకొని అక్కడకు చేరుకొని చూస్తూ ఉన్నారు. ఏమైందమ్మా అంటున్నారు. అమ్మా, మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారు అని ప్రశ్నిస్తున్న దామోదరవర్మ గారికి శ్రావణి విషయం చెప్పింది. ఆయనను చూసి బాధపడుతూ ఉన్నారు. దామోదర వర్మ గారు కూడా ఇంతలో వీరభద్రుడు ఆయన దగ్గరకు ఉన్న కుంకుమ తీసి పెద్ద బొట్టులా పెట్టారు దుర్గమ్మ గారికి. వీరభద్ర వేషం వేస్తూ ఉంటాము. వేసినప్పుడల్లా ఆయన దగ్గరున్న కుంకుమ తీసి ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించిన వారికి పెడుతూ ఉంటారు. అలా అలవాటు చేశాము. అందువల్ల ఇలా జరిగింది. క్షమించండి అన్నారు గూడెం దొర. తప్పేమీ చేయలేదాయన. చేయాల్సింది చేశారు అంటూ కళ్ళు తుడుచుకుంటూ దుర్గమ్మ గారు, మీ నాన్నగారు శ్రీను మీ చిన్నతనంలో మీ ముగ్గురిని నాకప్పగించి వెళ్ళిపోయిన మీ నాన్నగారు అంటూ పెద్దగా ఏడుస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు. అందరూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నారు. నిజమా అమ్మమ్మ అంటూ ఆనందంగా అడుగుతూ ఉంటే ఆనందంగా, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అందరూ. అవును కృష్ణ, నా భర్త చనిపోలేదు అని నా మనసు ఘోషిస్తూ ఉండేది. కానీ ఉంటే నన్ను చేరుకుంటారు కదా అనిపించేది. అందుకే లేరు అని మనసు రాయి చేసుకొని అలాగే బతికాను. కానీ జరిగిన సంగతి ఇది అన్నారు దుర్గమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ. అందరూ కూడా ఆనందం, ఆశ్చర్యం చాలా విచిత్రంగా చూస్తున్నారు గూడెం వాసులు. వ్యాక్సిన్స్ వేయించినప్పుడు కూడా ఈ తాతగారొచ్చారు అని చెబుతున్నారు గూడెం ప్రజలు. ఈయనను నా దగ్గరికి తీసుకురాలేదు అన్నారు కృష్ణవర్మ. లేదు, మీ దగ్గర ఉన్న డాక్టర్లు మా ఇంటికొచ్చి వ్యాక్సిన్ వేశారు అని చెప్పారు పెద్దాయనను చూసుకునేవారు. ఈ వేషధారణను తీసేయండి, ఆయనను చూడాలి, ఆయన ముఖం చూడాలి అంటూ దుర్గమ్మ గారు ఆవేదన హరితంగా ఆవేదన పూరితంగా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఆవేశపడుతున్నారు. హారతి కర్పూరాలు అన్నీ అయ్యాయి. ఇక ఈ వేషం తీసేయొచ్చు అన్నారు గూడెం దొర. ఒక పక్కకు తీసుకెళ్లి ఆయన దుస్తులవి మారుస్తూ ఉన్నారు రాజా. కృష్ణవర్మ కూడా వెళ్లారు రవివర్మ దేవాతో కలిసి. రాజా ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తున్నాడు. ఎప్పుడు చూసినా నువ్వు మీ తాతలా ఉంటావురా అనేది నానమ్మ. కానీ ఆ రూపం తెలియడం లేదు అనుకున్నాడు రాజా. తాతగారి దగ్గర పక్కన ఉన్న వాళ్ళు ఆయన ముఖాన్ని, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడిగి, ఆ బట్టలు మార్పించి ఆయన వేసుకునే బట్టలు తీసుకొచ్చారు. కృష్ణవర్మ చూస్తూ ఉన్నాడు. ఆయన మానసిక స్థితి సరిగా లేదు. కానీ చెప్పిన విషయాలు వింటున్నారు అని ఒక డాక్టర్‌లా ఆలోచిస్తూ ఉన్నారు. రవివర్మకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. రాజశేఖర్ నిలయం వాళ్ళు, రాధికా నిలయం వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. గొప్పగా జరిగిన ఈ విషయాన్ని శుభ్రంగా మామూలుగా చేసిన తర్వాత అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఇదిగో ఈ మోకాళ్ళ మీద ఉన్న ఈ గాయాలే నాకు గుర్తు. ఇవి అప్పట్లో పోరాటాల్లో ముళ్ళ చువ్వలతో గుచ్చేవాళ్ళు. అలా గుచ్చి కండ లోపలికి తిప్పేవాళ్ళు. అవి వరుసగా గాయాలు పడ్డాయి. ఒకసారి పోరాటంలో ఈ 2 కాళ్ళ మీద ఆ గాయాలు చూసి నేనెంతో బాధపడిపోయానప్పట్లో. ఏవండీ అంటూ పలకరించింది దుర్గమ్మ. ఆశ్చర్యంగా చూస్తున్నారు ధనుంజయ్ గారు, నాన్నగారు అంటూ శ్రీనివాసరావు గారు, ఆనంద్, యశోద ముగ్గురు వచ్చి ఆయన దగ్గర నిలబడి కన్నీరు పెట్టుకున్నారు. తాతగారు అంటూ పలకరిస్తున్నారు. అందరి వైపు చూస్తున్నారు. చేతికేదైనా ఇస్తుంటే తీసుకుంటున్నారు తప్ప మీరు ఫలానా, ఫలానా అని గుర్తులు మాత్రం ఆయనకు లేవు అని వివరంగా చెప్పారు గూడెం వాసులు. ఎన్నో రకాల మందులు వేశాము. అయినా కూడా వ్యక్తులను గుర్తుపట్టడం ఉండదు. చెప్పిన పని మాత్రం బుద్ధిగా చేస్తారు అంతే అని చెబుతున్న గూడెం వాసులకు చూసి మీ అందరికీ శతకోటి వందనాలు. నా భర్తను ఈ విధంగా చూసుకున్న అందుకు అంటూ దండం పెట్టారు దుర్గమ్మ గారు. దుర్గమ్మ గారు ఆయన మెడ దగ్గర చేతులు పెట్టి చూశారు. మెడలో ఉన్న వెండి చైను, దానికున్న నీలమణి రాయి తళుక్కుమని మెరిసింది. అంతే. దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది.
ఆయన కాళ్ళ మీద పడ్డారు. కుంకుమ లేదు అన్నట్లు చూస్తూ ఉన్నారు ధనుంజయ్ గారు. "ఇంక వద్దు తాత" అని చెప్పారు వాళ్ళు. మంచినీళ్ళు అన్నట్లు చూపించారు. మంచినీళ్ళు తాగించాడు రాజా. కృష్ణవర్మ మాట్లాడుతూ "బాధపడకండమ్మమ్మ. ఇంటికి చేరుకుందాం. వెంటనే నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. మీరు ఏ విధంగా కంగారు పడకండి" అని చెప్పి గూడెం వాసులకు చెప్పారు. "ఈయన మా తాతగారు. మా దగ్గర ఉండిపోతారు" అని చెప్పడమే అంతటి మహానుభావులు అని మాకు తెలీదు బాబూ. ఇప్పుడే దామోదర వర్మ గారు చెప్పారు. అంతటి గొప్ప వ్యక్తికి సేవ చేస్తున్నందుకు సంతోషపడుతున్నామంటూ కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళంతా తల్లిదండ్రులను తీసుకొని శ్రీనివాస్ వర్మ గారు, ఆనంద్ వర్మ గారు దంపతులు అందరూ కలిసి కారెక్కుతుంటే అన్ని రోజులు ధనుంజయ్ గారిని కాపాడిన ఆ దంపతులు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు బాధతో. పసిబిడ్డలా ఉండేవారు. ఎంత వయసున్నా నా బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండేవారు. ఏదో దేవుడవతారం అనుకోని జాగ్రత్తగా చూసేవాళ్ళం. గూడెం వాళ్ళంతా అలాగే అనుకుని ఆయనకు దేవుడు వేషాలు వేస్తూ ఉండేవాళ్ళం. ఎంతో మహనీయులు అని మాత్రం అనిపించేది" అని చెబుతూ బాధపడుతున్న వారిని చూసి వారికి నమస్కరించారు. శ్రీనివాసరావు, ఆనంద్ వారికి చెప్పిన వారి దగ్గర సెలవు తీసుకుని కారు బయలుదేరింది. మిగిలిన వాళ్ళంతా ఊరేగింపుగా బయలుదేరారు. ధనుంజయ్ గారి చెయ్యి పట్టుకొని నిమురుతూ ఆయన కళ్ళలోకి చూస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు. నాన్నగారు ముఖం గుర్తుపట్టలేనట్లుగా మచ్చలతో ఒక రకంగా ఉండడం వల్ల సరిగ్గా తెలియడం లేదు. వయసు పైబడడం వల్ల జుట్టు తెల్లబడింది. గూడెం వాళ్ళు చెప్పారు. "ఏదైనా ఊరుకుంటున్నారు కానీ తల మీద చెయ్యి వేస్తే ఊరుకోవడం లేదు. అందుకే ఆ జుట్టు తీయలేకపోయాము. నిద్రపోయినప్పుడు ఏదో కాస్త కత్తిరించేవాళ్ళం" అని చెప్పారు. ఎంత ఆశ్చర్యం! దుర్గమ్మ తల్లి, నా జీవితం ఎన్ని రకాల మలుపు తిప్పావు. చివరకు నన్ను పుణ్యశ్రీగా మార్చావా? భర్త చేతితో దిద్దిన కుంకుమని చక్కగా దిద్దుకున్నారు దుర్గమ్మ గారు. ఇప్పుడు సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మలాగా కనిపిస్తున్నారు దుర్గమ్మ గారు అందరికీ. తల్లి వైపు అలా చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. కానీ ఆమె పడ్డ బాధలు గుర్తుకొస్తే కన్నీరొస్తుంది. శ్రీనివాసరావు గారికి, ఆనంద్ గారికి, కోడళ్ళకు కూడా దుఃఖం ఆగలేదు దుర్గమ్మ గారి బాధను చూసి. అందరూ కూడా కార్లలో బయలుదేరారు. వసుంధరాదేవి గారు, రవివర్మ, ధరణి, విశ్వనాథ్ దంపతులు, యశోద దంపతులు పిల్లలు ఎవరికి వారు కుదిరిన కారులో ఎక్కి రాధికా నిలయంలోకి వెళ్లి అక్కడ కొబ్బరికాయ కొట్టి గుమ్మాలకు కర్పూర హారతిచ్చి పూర్తి చేశాక రాజశేఖర నిలయానికి వెళ్ళాలి అని అనుకున్నారు. పంతులు గారు చెప్పిన సిద్ధాంతం ముందు చేయాల్సుంటుంది. అందుకని అలా నిర్ణయించుకున్నారు. రాధికా నిలయం నుండి బయలుదేరారు. రాజాతో ధరణి, శ్రావణి, విశ్వనాథ్ గారి దంపతులొచ్చారు. ధరణి, శ్రావణి ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉన్నారు. "ఏడడుగుల బంధం గురించి ఎంత అద్భుతంగా చెప్పారు నానమ్మ. అటువంటిది ఇప్పుడు నిజంగా ఏడడుగుల బంధానికి ఇంత శక్తి ఉందా అని అనిపిస్తుంది" అన్నది ధరణి కళ్ళనీళ్లతో. "ఇన్నాళ్ల తర్వాత నీ పెళ్లి దగ్గరే ఈ విషయం నానమ్మకు గుర్తుకు రావడం, అందరికీ చెప్పడం, ఆ తర్వాత ఈ జాతరలో తాతగారు రావడం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది నాకు" అన్నది ధరణి. శ్రావణి మాట్లాడుతూ "ఎంతో అద్భుతంగా వారు దేవతా రూపాలు. అందుకే వారి బంధానికి అంత గట్టి ముడి" అంటున్న శ్రావణి మాటలకు నిజమన్నది ధరణి. గీతిక దంపతులు పెళ్లికొడుకు దగ్గరున్నారు. అక్కడ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలకు ఆగారు. రాజశేఖర నిలయానికి చేరుకున్నారు. రాజశేఖర నిలయం వాసులు ఆ ఇంటికి వచ్చిన తర్వాత ధనుంజయ్ గారికి, దుర్గమ్మ గారికి హారతులిచ్చి లోపలికి సగౌరవంగా మాలలు వేసి తీసుకెళ్లారు. ఒక దైవ స్వరూపాలుగా భావించి కోడళ్ళు, కొడుకులు, మనవరాళ్ళు, మనవళ్ళు, బంధువర్గం సందడి చేశారు. ధనుంజయ్ గారు చెప్పిన పని చేయడం మాత్రం తెలుస్తుంది అంతే. స్టోర్ రూమ్‌లో ఉన్న ధనుంజయ్ గారు పూర్వకాలంలో కూర్చునే కుర్చీని తీయించి, జాగ్రత్తగా శుభ్రం చేయించి అక్కడ హాల్‌లో వేయించారు దుర్గమ్మ గారు. అక్కడ కూర్చోమని చెప్పగానే కూర్చున్నారు ధనుంజయ్ గారు. అందరూ ఆయన వైపు ఆశ్చర్యంగా, ఆనందంగా, ఏం మాట్లాడాలో తెలియక, అందరితో మాట్లాడే విధానం తెలియకుండా చూస్తున్న ఆ ఇంటి దైవ స్వరూపంగా భావించి ధనుంజయ్ గారి వైపు చూసి సంతోషంగా ఉన్నారు. పరివారం మొత్తం మౌనంగా చూస్తున్నారు ధనుంజయ్ గారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. విశ్వనాథ్ దంపతులు కూర్చొని శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యులందరితో కూడా చెబుతున్నారు. ప్రస్తుతానికి శ్రావణి పెళ్లి జాగ్రత్తగా వారు అనుకున్న విధంగా ఆనందంగా జరిపించాలి. అది ముఖ్యమైన విషయం. మామయ్య గారికి ఆ తర్వాత వైద్యం చేయిద్దాం. పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి కాబట్టి ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి అందరూ అని మాట్లాడుతున్నారు. దుర్గమ్మ గారు కూడా మాట్లాడుతూ
శుభకార్యం విషయంలో ఏ మార్పులు ఉండకూడదు. ఎంతో ఆనందంగా, సంతోషంగా జరగాలి. నిజం చెప్పాలంటే నా భర్త ఇలా రావడం ఇంకా పండుగ. అందుకని ఇంకా ఆనందంగా జరగాలి వేడుక. ఆయన ఉన్నారు. అదే చాలు. నాకు వైద్యం సంగతి తర్వాత చూసుకుందాం. ముందు జరగాల్సిన కార్యక్రమాలు చాలా సంతోషంగా అందరూ ఆనందంగా జరిపించండి. అద్భుతమైన మాటలు చెప్పారు విశ్వనాథ్ అంటూ మెచ్చుకున్నారు దుర్గమ్మ గారు. వసుంధరాదేవి గారు ఆశ్చర్యంగా, సంతోషంగా చూస్తున్నారు దుర్గమ్మ దంపతుల వైపు. దుర్గమ్మ గారి గదిలో ఒక మంచం ఏర్పాటు చేసి, అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ చూస్తున్నారు. రాజా, శ్రావణి ధరణి వాళ్ళ తాతగారి కోసం అందరూ నిర్ణయించుకున్నారు. ఎవరు ఇటువంటి సందర్భాలలో కంటతడి పెట్టవద్దు. జరిగింది ఒక పండగ. జరగబోయే విషయాలు ఆనందంగా ఉండేలా చూసుకుందాము. కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేలా చూద్దామని ప్రతి ఒక్క పెద్దలు కూడా చక్కగా చర్చించుకున్నారు. రాధికా నిలయంలో జరగాల్సిన వేడుకలు జరిపించిన తర్వాత అక్కడి నుండి కృష్ణవర్మతో కలిసి పరివారం అందరూ రాజశేఖర నిలయానికి చేరారు. యశోద తన తండ్రి దగ్గర కూర్చుంది కాసేపు. శ్రీనివాసరావు గారు ఆనంద్ ముచ్చటగా చూస్తున్నారు వాళ్ళ నాన్నగారి వైపు. ధరణి, గీతిక, రవివర్మ, దేవ నలుగురు తాతగారితో మాట్లాడుతూ సందడి చేసి కాసేపు బయటకెళ్లారు. ఇన్నాళ్ళు దుర్గమ్మ గారు ఒక మామూలు చీరలు కట్టేవారు. అందుకే ఖరీదైన పెద్ద అంచు ఉన్న అందమైన రంగురంగు చీరలు సెలెక్ట్ చేసుకొని ఖాతా బట్టల కొట్టులో వివరం చెప్పి టైలర్‌కిచ్చి వెంటనే బ్లౌజులు రెడీ చేసి కుట్టి పంపించండి. రేపు తెల్లవారుజామునకి ఒక చీర ముఖ్యంగా రెడీగా ఉండాలి అని ధరణి అంటుంటే నలుగురిని పెట్టించి వెంటనే రెడీ చేయించి పంపిస్తాం ఇంటికి అని చెప్పారు. బయలుదేరారు రవివర్మ, దేవా దంపతులు. పెళ్లి కొడుకుగా అందంగా మెరిసిపోతూ ఉన్నాడు కృష్ణవర్మ. పెళ్లి పనులు మొదలు పెట్టక ముందు నుండి దామోదరవర్మ గారు తూర్పు పేరంటాల చేత కృష్ణవర్మకు నలుగు పెట్టించి పనివాళ్ళ చేత స్నానాలు చేయించి శ్రద్ధ తీసుకొని చక్కటి ఆహారాన్ని కూడా ఇస్తూ ఉండటంతో చక్కటి రంగుతో మెరిసిపోతూ ఉన్నాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ ఒక డాక్టర్‌గా ధనుంజయ్ గారిని పరీక్ష చేశారు. అంతా నార్మల్‌గానే ఉంది. అంటే మనం తాతగారిని మానసిక వైద్యులకు చూపించవచ్చు. తప్పకుండా ఈ విషయం గురించి శ్రద్ధ తీసుకుందామంటున్న కృష్ణవర్మ మాటలకు దుర్గమ్మ గారు మాట్లాడుతూ ముందు పెళ్లి పనులు పూర్తి చేద్దాం. తర్వాత తాతగారి ఆరోగ్యం గురించి చూద్దురు కాని కృష్ణవర్మ ఇంక ఏమీ బాధలేదు. అంతా సంతోషమే. చాలా ఆనందంగా ఉంది అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. పెద్ద బొట్టుతో, పాపిట్లో సింధూరంతో కళకళలాడుతూ కనిపించారు దుర్గమ్మ గారు. ఇంటికి రావటమే కోడళ్ళు బంగారు గాజులు, మధ్య మధ్యలో మట్టి గాజులు తొడిగారు అత్తగారికి. దుర్గమ్మ గారి పూర్వపు పట్టు చీరలు తీసి అవి కట్టబెట్టారు. అక్కడితో దుర్గమ్మ గారు సాక్షాత్తు బెజవాడ దుర్గమ్మలా మెరిసిపోతున్నారు. ధనుంజయ్ గారు అందర్నీ చూస్తూ ఉన్నారు. కృష్ణవర్మ మాట్లాడుతూ ఏ కాస్త సమయం దొరికినా కూడా పూర్వపు గుర్తులను గుర్తు చేయడానికి ప్రయత్నించండమ్మమ్మా. అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు ఫోటోలు ఏదైనా ఉన్నా, లేక స్వయంగా తాతగారికి మీకే తెలిసిన విషయాలు ఏవైనా ఉన్నా, అటువంటి విషయాలు చిన్న చిన్నగా పరిచయం చేస్తూ ఉండండి. ఏదైనా డిస్టర్బ్ అయినట్లు కనిపిస్తే చేయవద్దు. ఆల్బంలో తాతగారి ఫోటోలు ఉంటే చూపించండి. పూర్వం మీరు వాడుకునే వస్తువులు ఏవైనా ఉంటే గుర్తులుగా అవన్నీ తీసి ఒక అలమారాలో పెట్టండి. తాతగారు పడుకునే రూమ్‌లో ఆయన ఎవరి పాటలు ఇష్టంగా వింటారో, లేక ఎవరి కథలు ఇష్టంగా వింటారో అవన్నీ తెలుసుకొని మనం ఏర్పాటు చేయాలి అని చెప్పాడు కృష్ణవర్మ. దుర్గమ్మ గారు మాట్లాడుతూ రేడియో బాగా వినేవారు బాబు. రేడియో నాటికలంటే చాలా ఇష్టం. ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ధనుంజయ్ అంటూ తన కూడా గొంతు మార్చి మాట్లాడుతూ నవ్వించేవారు అని చెబుతున్న దుర్గమ్మ గారి మాటలకు దానిదేముంది, ఇప్పుడు ఫోన్‌లో అన్నీ వస్తాయి. ఇబ్బంది లేదమ్మమ్మా. నేను అన్నీ రెడీ చేసిస్తాను. కానీ ఇప్పటి నుండే ఆయనకు గుర్తు రావడానికి కొద్ది కొద్దిగా మీరు ప్రయత్నించండి. భార్యగా అది మీ కర్తవ్యం. ఇక డాక్టర్‌గా వైద్యం చేయించే విధానం 4 రోజులు ఆగిన తర్వాత చూద్దాం అంటున్నారు కాబట్టి హడావిడి తగ్గాక తప్పకుండా మనం ప్రయత్నిద్దాం. కానీ నాకు తెలిసిన మానసిక డాక్టర్ గారు ప్రతిరోజు వచ్చి
ధనుంజయ్ గారికి వైద్యం చేసి వెళ్తారు. ఒక గంట సేపు అంతే అని చెబుతున్న కృష్ణవర్మ బాధ్యతను చూసి అందరూ ముచ్చటపడ్డారు. చాలా బావుంది తాతగారు. ఇన్ని సంవత్సరాల తర్వాత రావడం, ఇటువంటివన్నీ ఎక్కడో పురాణాల్లో జరుగుతాయి అనుకుంటున్నారు. కానీ ఈనాడు మన జీవితంలో జరిగిందని అందరూ నవ్వుకున్నారు. ఆనందంగా పెళ్లి ఇల్లు ఆనందంగా కలకలలాడుతూ ఉండాలి అంటూ దుర్గమ్మ గారు ఎంతో శ్రద్ధ తీసుకుంటూ మామిడి తోరణాలు కడుతూ ఉండండి. విద్యుత్ దీపాల వెలుగులు వెలిగిపోవాలని, అక్కడ ఏమీ తగ్గకూడదు అంటూ పని వాళ్ళను పిలుస్తూ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు. అందరూ కూడా ఆమెను ఒక దుర్గమ్మ తల్లిగా చూస్తున్నారు. శ్రావణికి ఎంతో ఆనందం కలిగింది. తమ పెళ్లి జరిగే సమయంలో తాతగారు కనిపించడం అనేది ఎంత అద్భుతం అనుకున్నది. నాకు తెలిసి నాకు కాబోయే కృష్ణవర్మ నిజంగా కృష్ణయ్య రూపం. ఏమో లేకుంటే ఇటువంటి వింతలెప్పుడు జరుగుతాయి? గూడెం ప్రజలకు స్వార్థం లేకుండా వారి జీవితాలన్నీ కూడా చక్కదిద్దారు కృష్ణవర్మ గారు. ఆ పుణ్యం, పురుషార్థం కూడా ఆయనలో ఉందేమో! మరి ఇలా ఫలించింది. తాతగారు లాంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ రాజశేఖర నిలయానికి తీసుకొచ్చింది. ఆ దుర్గమ్మ తల్లికి వందనాలు అని మనసులోనే ప్రార్థించింది శ్రావణి. అందరూ హడావిడిగా రేపు జరగబోయే పెళ్లి విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ధనుంజయ్ గారికి ఏదో ఒకటి చెబుతూ అక్కడే కూర్చున్నాడు రాజా. నా మనవడు వాళ్ళు తాత గారి దగ్గరే ఉన్నాడు అని ముచ్చటపడ్డారు దుర్గమ్మ గారు. చిన్న మనవడిని తీసుకెళ్లి ధనుంజయ్ గారికి చూపిస్తూ అక్కడే కూర్చొని ఆడిస్తున్నారు దుర్గమ్మ గారు. భర్త గురించి ఏ వయసు వచ్చినా ఎంత బాధ్యత, నిజంగా వారిద్దరిని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలనుకున్నారు రవివర్మ దంపతులు. ఏడడుగుల బంధం అంటే ఇదేనేమో నిజానికి. నానమ్మ తాతగారితో సుఖపడిందేమీ లేదు. కానీ ఆయన కనిపించడమే, ఆమె ముఖంలో వెలిసిన సంతోషం మాత్రం అద్భుతమే. ఈ విషయాన్ని గొప్పగా అనుకోవాలని గీతిక ఆనందంగా భర్తతో చెబుతూ ఉంది. నిజమే, ఏదో ఒక లోటుగా అనిపించేది అమ్మమ్మలో. ఇప్పుడు ఆ బొట్టు పెట్టుకొని తాతగారి పక్కన కూర్చుంటే సాక్షాత్తు శివపార్వతుల వలె ఉన్నారు ఇద్దరు అంటూ ముచ్చటపడ్డాడు దేవ. ఆనంద్ కొడుకు పసివాడు అవ్వడంతో ధనుంజయ్ గారిని తన కాళ్ళతో తన్నుతూ ఉన్నాడు. ధనుంజయ గారు ముచ్చటగా చూస్తున్నారు తప్ప నవ్వటం లేదు. అంతలోనే ఆయన కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఎందుకు? మీరు బాధపడుతున్నారా? అంటూ దుర్గమ్మ గారు తన పవిట చెంగుతో భర్త కళ్ళను తుడిచింది. కృష్ణవర్మ దగ్గరికొచ్చి, అమ్మమ్మ, ఇది మంచి విషయమే. ఆయనకు స్పందనలు తెలుస్తున్నాయి. సంతోషం అవన్నీ తెలియజేయాలి. అప్పుడు ఈ బిడ్డను చూసినప్పుడు, తను మిమ్మల్ని నుండి దూరమైనప్పుడు ఆయన బిడ్డలు పసివాళ్ళు కదూ, ఆ జ్ఞాపకాలు ఏదైనా చాలా కొద్ది మాత్రం గుర్తుకు వచ్చి ఉండవచ్చు అన్నాడు కృష్ణవర్మ. అవునా కృష్ణ? అయితే సరే, ప్రతి విషయాన్ని నేను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను అన్నారు దుర్గమ్మ గారు. పూర్వం వాడుకునే ఇత్తడి రోలు, బండవాటితో బాదం పప్పులు, కుంకుమ పువ్వు, యాలక్కాయలు, పటిక బెల్లం అన్నీ నూరి పాలల్లో వేసి కలిపి ఇచ్చేది భర్తకు. ఆ రోజుల్లో దుర్గమ్మ గారు పని మనిషిని పిలిచి స్టోర్ రూమ్‌కి వెళ్ళి అవి తీసుకొని శుభ్రం చేసి తీసుకురా అని చెబుతుంటే కృష్ణవర్మకు అమ్మమ్మ దగ్గర తాతగారికి తొందరగా జ్ఞాపకమొచ్చే విషయం ఉంది. ఎంతైనా సాధిస్తారనిపిస్తుంది అని నవ్వుకున్నాడు. శ్రావణి, కృష్ణవర్మ ఆనందంగా చూసుకుంటున్నారు. ఇంతలో తిరుమల పంతులు గారి దగ్గర ఉండే చిన్న పంతులు గారొచ్చారు. ఆయనను ఎంతో సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు శ్రీనివాసరావు పరివారం. రేపటి విశేషాలు చెబుదామనొచ్చాను. రేపు కార్యక్రమం పెళ్లి కొడుకు నాకు పెళ్లి వద్దు అని కాషాయ వస్త్రాలు కట్టుకొని కాశీకి బయలుదేరుతాడు అని పంతులు గారు అనగానే, అదేమిటండి, పెళ్లి కావాలని మా మరదలు వెంటపడింది అతనే అన్నాడు రవివర్మ నవ్వుతూ. మేమెలా ఊరుకుంటామండి అన్నాడు దేవా నవ్వుతూ. ఇంట్లో చక్కటి సందడి మళ్ళీ నెలకొల్పాడు రవివర్మ. అందరూ పకపకా నవ్వారు. పంతులు గారు నవ్వుతూ, ఇది ఒక సాంప్రదాయం బాబు. అల్లుడు అలిగి కాశీయాత్రకు బయలుదేరాలి. అత్తమామలిద్దరూ అబ్బాయిని ఒప్పించి ముహూర్తం చదివి ఆయనకు వినిపించి అల్లుడు గారి మెడలో బంగారపు మాల వేయవచ్చు, మీ ఓపిక. ఆ తర్వాత అల్లుడు గారిని సంతృప్తిపరచాలి. ఆయన కోరిన కానుకలు మాత్రం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అబ్బాయి పెళ్లికి ఒప్పుకుంటాడు. అబ్బాయికి మీరు తెచ్చిన పట్టుబట్టలు, చెప్పులు తదితర విషయాలన్నీ మీరే ఇవ్వాలి. బట్టలు మార్చుకో. చిన్న పెళ్లి కొడుకుపై పన్నీరు చల్లుతూ సంతృప్తిపరచాలి. ఆ తర్వాత ఆడపెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్లకు పందాలుంటాయి. ఆ పందాలు మీ ఇష్టం. గొడవలు లేని పందాలు అన్నది మాత్రం ముఖ్యం. అంటే కోళ్ల పందాలొద్దు అంటారు అంటూ నవ్వాడు రవివర్మ.
అంతేగా బాబు, మీరు వేసుకునే పందాలు చక్కగా చూసే వాళ్ళకి ఎంతో ఆసక్తిగా ఉండాలి. ఇక ఇప్పటి మీ అబ్బాయిలు, అమ్మాయిల కోరిక ప్రకారం ఏదైనా అల్లరి శృతి మించకుండా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇలా ఎందుకు జాగ్రత్తలు చెబుతున్నానంటే, మొన్న ఇలాగే ఒక పెళ్ళికి పందాలు పెట్టుకోమని చెబితే, అటు వాళ్ళు, ఇటు వాళ్ళు కలిసి పేకాట పందాలు వేసుకొని డబ్బుల్లో గొడవలు కూడా పడ్డారు అన్నారు నవ్వుతూ పంతులు గారు. సరిపోయింది అని నవ్వేశారందరూ. దుర్గమ్మ గారు ఆసక్తిగా నవ్వుతున్నారు. అదివరకు కాలంలో ఫ్యాను లేకపోవడంతో విసనకర్రతో విసిరేది భర్తకు. దుర్గా ఇప్పుడు కావాలని ఫ్యాన్ ఆఫ్ చేసి తనే విసురుతూ ఆయనకు అదొక జ్ఞాపకంగా గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రోజుల్లో దుర్గ విసురుతుంటే "వద్దు దుర్గా" అంటూ ప్రేమతో అంటూ ఉండేవారు ధనుంజయ్. ఫ్యాను లేందే కాసేపు ఉండలేరు ఆమె. కానీ భర్త కోసం అలా చేస్తుంటే అందరూ ముచ్చటపడ్డారు. ఆ తర్వాత మగ పెళ్లి వాళ్ళు చెప్పినట్లు పిండి వంటలతో విందు చేయాలి. నేతితోనే చేయించి వడ్డించాలి ఆడపిల్ల వాళ్ళు. ఆ తర్వాత వినోద కార్యక్రమాలు, నాటకాలు, నాట్య ప్రదర్శనలు. ఇక మీ ఇష్టం, మీ ఓపిక. దామోదర వర్మ గారు జరగబోయే వేడుక కోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయించారట. పూర్వకాలం తమ విలాస మందిరానికి రంగులు వేయించి సిద్ధం చేయించారట. ఈ కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతాయి అని చెప్పమన్నారు. జరిగే అన్నీ కార్యక్రమాలు కూడా అన్నిటికీ మనుషులున్నారు, రెడీగా ఉన్నాయి అని చెప్పమని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోయారు పంతులు గారు. అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. దుర్గమ్మ గారు ముందే చెప్పారు, పెళ్లి విషయంలో అందరూ ఎప్పట్లాగానే ఉండాలి. ఈ విషయాన్ని గుర్తు చేసుకొని బాధగా ఉండడం అలా వద్దు. ఎందుకంటే మన ఇంట్లో పెళ్లి పండగ జరుగుతుంటే తాతగారి రాక మరొక పండుగ. అందుకనే చక్కటి ఉత్సాహం తీసుకురావాలి రవివర్మ అంటూ అందరికీ చెప్పారు దుర్గమ్మ గారు. కృష్ణవర్మ నవ్వుతూ శ్రావణి వైపు చూస్తున్నారు. ఇలా మేము ఊరుకోము. మీరు రేపు అలుగుతారు, కానీ మేము ఈ రోజే అలుగుతామండి. పెళ్లి కొడుకు గారు, మా అమ్మాయిని మీరు చూడడానికి వీలు లేదు అన్నారు రవివర్మ దంపతులు. దేవా దంపతులు శ్రావణికి అడ్డుగా నిలబడే నవ్వే నవ్వులు. ఆనందంగా రాజశేఖర నిలయం నవ్వుల నిలయంగా మారిపోయింది. ప్రతి విషయాన్ని కూడా వీడియోలు తీయిస్తున్నారు కృష్ణవర్మ జాగ్రత్తగా. మరుసటి రోజు ఉత్సవం కోసం అందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పుకొని కృష్ణవర్మ యశోద దంపతులతో మురళి రవళితో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.